Welcome to GP English Grammar. This is GP Yadav, teacher of English. In this video, we are going to learn about an interesting and useful topic, that is active voice and passive voice, which is very useful for all school, college and all competitive examinations. We should learn this topic through tenses in detail. Before going to know about active voice and passive voice, first let us know now let us learn through simple present tense. అసలు వాయిస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వాయిస్? వాయిస్ మీన్స్ ఇట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. వాయిస్ తెలుసుకోవాలంటే మనము వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సో వాయిస్ లో వర్బ్ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సో హియర్ verb plays a vital role in voice. But types of voice. How many types of voice are there in English language? There are mainly two types of voices in English language, which are namely active voice and passive voice. What is active voice? Active voice gives about the work done by the subject and object directly. It has subject, verb and object in order. So look at the example. Kattappa killed Bahubali. Here Kattappa subject, killed verb, Bahubali object. In the active voice, subject Kattappa does the action, so subject plays a vital role in active voice. కాబట్టి యాక్టివ్ వాయిస్ అంటే కర్త ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వాట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్? ప్యాసివ్ వాయిస్ గివ్స్ అబౌట్ ది వర్క్ రిసీవ్డ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో లుక్ అట్ ది ఎగ్జాంపుల్. బాహుబలి వాస్ కిల్డ్ బై కట్టప్ప. హియర్ బాహుబలి ఆబ్జెక్ట్, వాజ్ హెల్పింగ్ వర్బ్, కిల్డ్ మెయిన్ వర్బ్, బై ప్రిపోజిషన్, కట్టప్ప సబ్జెక్ట్. ఇన్ ది ప్యాసివ్ వాయిస్, బాహుబలి receives the action from the subject, so object plays a vital role in passive voice. Passive voice అంటే ఆబ్జెక్ట్ ప్రాధాన్యత కలిగినటువంటి వాక్యాలు ఉంటాయి. సో ఇన్ బోత్ ద సెంటెన్సెస్ ఆర్ సేయింగ్ ద సేమ్ మీనింగ్, బట్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. సాధారణంగా మనం ఎక్కువగా యాక్టివ్ వాయిస్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనం ఎందుకు ప్యాసివ్ వాయిస్ను ఉపయోగిస్తామంటే ఆబ్జెక్టుకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నప్పుడు, సబ్జెక్టు లేదా ఏజెంట్కు తక్కువ ప్రాధాన్యత ఉన్నప్పుడు, సబ్జెక్టు తెలియకపోయినప్పుడు, సబ్జెక్టు క్లియర్గా తెలిసి ఉన్నప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ని ఎక్కువగా వాడతాం. మరి ఇప్పుడు మనము ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రూల్స్ను గనక మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మనము మార్చగలం. అవి ఏంటంటే ఐడెంటిఫై సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ డన్ బై యూ. వాక్యము నుండి చూసి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వాక్యాన్ని చూసిన వెంటనే మనము సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టును గుర్తించవలెను. తర్వాత ఐడెంటిఫై టెన్స్ ఇన్ ద సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి వాక్యము ఏ టెన్స్లో ఉందో మనము గమనించాలి. ఏ టెన్స్లో ఉందో మనం గమనించాలంటే ఆ వాక్యంలో ఉండేటువంటి వర్బును మనము చూడాలి. వర్బు, ఇఫ్ ద వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్, దట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ ద వర్బ్ ఈజ్ ఇన్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఇన్ ఏ సెంటెన్స్, దట్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. If the verb is followed by shall or will, V1, that is in simple future tense. ఈ విధంగా మనము ఏ టెన్స్లో ఉందో
కనుక్కోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టును టెన్స్ను ఐడెంటిఫై చేసిన తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మార్చుకోవలను. నెక్స్ట్ యూజ్ అప్రోప్రియేట్ బీ ఫార్మ్స్. ఇచ్చినటువంటి వాక్యాన్ని టెన్స్ను ఏ టెన్స్లో ఉందో కనుక్కొని మనము ఈ బీ ఫార్మ్స్ను మార్చుకోవలను. ఆ బీ ఫార్మ్స్ టేబుల్ మనము ఇందులో ఇక్కడ మనము గమనిస్తాము. ఇక్కడ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మనకు ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేదానికి హెల్పింగ్ వర్బ్ని ఎలా చూజ్ చేసుకోవాలంటే, ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వాక్యము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సింగులర్గా ఉన్నప్పుడు ఈజు, ఫ్లోరల్గా ఉన్నప్పుడు ఆరు. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి వాక్యంలో ఆబ్జెక్టు స్థానంలో మీ ఉన్నప్పుడు మనము ఆ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మీ అంటే ఆబ్జెక్టు సబ్జెక్టుగా అవుతుంది కాబట్టి మీ ఐ అవుతుంది. అప్పుడు మాత్రమే మనం యామ్ను ఉపయోగించాలి. యాక్టివ్ వాయిస్లోని వాక్యము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే సింగులర్ అయితే వాజు, ఫ్లోరల్ అయితే వర్ను మనము తీసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి వాక్యము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లయితే షల్ బి, విల్ బీను చూజ్ చేసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఇచ్చినటువంటి వాక్యము మీ గాని అజ్ గాని ఆబ్జెక్టు స్థానంలో ఉండి వాటిని మనము సబ్జెక్టుగా చేంజ్ చేసినప్పుడు ఐ, ఉయ్ వచ్చినప్పుడు మాత్రమే షల్ను ఉపయోగించాలి. మిగతా అన్ని సబ్జెక్టులకు మనం విల్లునే ఉపయోగించాలి. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇచ్చినటువంటి వాక్యము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే సింగులర్ అయితే ఈజ్ బీయింగ్, ఫ్లోరల్ అయితే ఆర్ బీయింగ్, వాక్యము ఐతో బిగిన్ అయితే యామ్ బీయింగ్ ఉపయోగించాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వాక్యము సింగులర్ వాజ్ బీయింగ్, ఫ్లోరల్ వర్ బీయింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇచ్చినటువంటి వాక్యము యాక్టివ్ వాయిస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్లయితే సింగులర్ అయితే హ్యాస్ బీన్, ఫ్లోరల్ అయితే హ్యావ్ బీను ఉపయోగించవలెను. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇచ్చినటువంటి వాక్యము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్లయితే ఈదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా మనము హ్యాడ్ బీన్ అనే తీసుకోవలెను. ఇచ్చినటువంటి వాక్యము యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్లయితే షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ గా మనము ఉపయోగించవలెను. అలాగే ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చేంజింగ్ ఆఫ్ ప్రొనౌన్స్. యాక్టివ్ వాయిస్లో ఇలా ప్రొనౌన్స్ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేయాలి. యాక్టివ్ వాయిస్లో ఐ, మీ, యాక్టివ్ వాయిస్లో వై, అస్, యు నెవర్ చేంజ్, హీ, హిమ్, షీ, హర్, దే, దెమ్. ఈ విధంగా మనము చేంజ్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, we should learn active voice and passive voice through tenses very easily. In English, there are mainly 3 types of tenses, but each one subdivided into 4, totally 12 types of tenses. But in those 12 tenses, 8 tenses have only possible to change from active voice into passive voice. Look at the 8 tenses. 8 tenses have only possible for changing from active voice into passive voice. So those are simple present tense, present continuous tense, present perfect tense, simple past tense, past continuous tense, past perfect tense, simple future tense, future perfect tense. Let us
learn easily one by one through tenses. Simple present tense. Simple present tense. So this is the passive structure. So before going to learn in simple present tense from changing యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ఒక వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లేకి మార్చడానికి ఈ క్రింద ఇచ్చినటువంటి ప్యాసివ్ స్ట్రక్చర్ ను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. అదేంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ am, is, are ప్లస్ v3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. ఈ ఆర్డర్ మీరు ప్యాసివ్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండేటువంటి వాక్యాలన్నిటిని కూడా ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయొచ్చు. లుక్ అట్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ఐ రైట్ ఏ స్టోరీ. దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో హియర్ ఐ సబ్జెక్ట్, రైట్ వర్బ్ అండ్ ఏ స్టోరీ ఆబ్జెక్ట్. ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము చూసిన వెంటనే ఫస్ట్ మనము ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ను గుర్తించిన తర్వాత నెక్స్ట్ టెన్స్ ను ఐడెంటిఫై చేయవలెను. ఈ వాక్యము ఏ టెన్స్ లో ఉందో మనం గమనించాలి. ఏ టెన్స్ లో ఉందో మనం కనుక్కోవాలంటే వర్బ్ చూసుకోవాలి. ఇది రైట్ అనేటువంటి వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. రైట్, రైట్, రోట్, రిటన్. సో రైట్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మ్, రోట్ ఈజ్ ద సెకండ్ ఫార్మ్, రిటన్ ఈజ్ ద థర్డ్ ఫార్మ్. సో ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ అంటే V1 లో ఉంటే, ఇఫ్ ద వర్బ్ ఈజ్ V1 ఇన్ ఏ సెంటెన్స్, ద హోల్ సెంటెన్స్ షుడ్ బి ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒక వాక్యంలో వర్బ్ ఫస్ట్ ఫార్మ్ అంటే V1 లో ఉంటే ఆ వాక్యం అంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. ఒకవేళ సెంటెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ లేదా ఎనీ నేమ్ ఎనీ సింగులర్ తో బిగిన్ అయితే వర్బ్ కు ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. అది కూడా ఫస్ట్ ఫామ్ లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉంది అంటే మనము సబ్జెక్టును గుర్తించాం, వర్బ్ను గుర్తించాం, ఆబ్జెక్ట్ ను గుర్తించాం. తర్వాత ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో వర్బ్ ఆధారంగా గుర్తించాం. కాబట్టి ఇలా చేసినందువల్ల మీకు ఇప్పటికే 50% మీరు ఆన్సర్ చేసేటువంటి విధానము మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్టును సబ్జెక్టుగా మార్చాలి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఏంటి? ఏ స్టోరీ. ఏ స్టోరీ కమ్స్ ఆర్ ఏ స్టోరీ చేంజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ది ప్యాసివ్ వాయిస్. ఏ స్టోరీ. ఏ స్టోరీ అంటే యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ను ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మార్చాం. జస్ట్ ఇక్కడ మనము చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్ ను ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మార్చిన తర్వాత ఇది సింగులరా ప్లూరలా? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఈజ్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ఆర్. అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ప్యాసివ్ వాయిస్ లో ఉండేటువంటి ఈ ఆబ్జెక్టు సింగులర్ అయితే ఈజు, ప్లూరల్ అయితే ఆరు మనం చూజ్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఈజు ఆరు ఎందుకే చూజ్ చేసుకోవాలంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్టు సింగులర్ అయితే ఈజు, ప్లూరల్ అయితే ఆరు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి ఈ మెయిన్ వర్బ్ ను దీన్ని పాస్ట్ పార్టిసిపల్ రూపంలో మనము చేంజ్ చేయాలి. ఎప్పుడు కూడా ద మెయిన్ వర్బ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ పాస్ట్ పార్టిసిపల్, దట్ ఈజ్ V3 ఫార్మ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటానే మెయిన్ వర్బ్ V1 లో ఉన్నా V2 లో ఉన్నా మనకు V3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ లో మనము చేంజ్ చేసుకోవాలి. కాబట్టి దీనికి రైట్ ఫస్ట్ ఫార్మ్, రోడ్ సెకండ్ ఫార్మ్, ద థర్డ్ ఫార్మ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ రిటర్న్ కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ గా రాసాం. సో ఆఫ్టర్ V3
ద ప్రిపోజిషన్ బై ఈజ్ యూజ్డ్. ఇక్కడ మనం బై అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకున్నాం. కొన్ని లిమిటెడ్ సందర్భాల్లో మనకు బై రాదు. ఆ సందర్భం నెక్స్ట్ వీడియోలో మనం గమనించగలం. కాబట్టి లాస్ట్ ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్టు మీ చేంజ్డ్, ఐ చేంజ్డ్ యాజ్ మీ. మనం ఇంతకుముందే ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి చేంజింగ్ ఒక టేబుల్ చూసాం. ఇక్కడ ఐ ఉంటే మీ అవుతుంది, వి ఉంటే అజ్ అవుతుంది అలా. సో కాబట్టి ఇక్కడ ఐ రైట్ ఏ స్టోరీ అంటే నేను ఒక కథ వ్రాస్తాను అంటే ఇక్కడ సబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ డస్ ద యాక్షన్. ఇక్కడ సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సబ్జెక్టు వర్బు ఆబ్జెక్టు ఆర్డర్లో ఉంది కాబట్టి దీనిని మనం యాక్టివ్ వాయిస్ అంటాము. అలాగే ఏ స్టోరీ ఈజ్ రిటన్ బై మీ. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అంటే యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా వచ్చినందువల్ల ఇక్కడ ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీన్ని మనము ప్యాసివ్ వాయిస్ అంటాము. లుక్ అట్ ది సెకండ్ ఎగ్జాంపుల్. రాజు లైక్స్ స్వీట్స్. సో ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ యు అబ్జర్వ్ ద సెంటెన్స్ you should identify this is Raju is the subject, likes is the verb and sweets are object. After identifying subject, verb and object and immediately you should identify the tense. How can you identify the tense? Tense ను మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే basing on the word. Here right answer is sweets are liked by Raj. So look at the third example. Nick plays football and golf. So in the sentence, Nick is the subject, plays verb, football and golf object. So object comes as a subject in the passive voice. So this is plural. So the helping verb is are, because so if the verb is in simple present tense, object changed as subject, this is plural. So that's why the right helping verb are is suitable here. Next, play changed as V3, played after by Nick. So Nick plays football and golf. In the passive voice, the right answer is football and golf are played by Nick. Look at the next example. Abhimanya loves Sisireka. So here Abhimanya subject, loves verb, Sisireka object. Object changed as subject. So the subject is singular. The verb loves is the first form. So the suitable B form is is. Sisireka is loved by Abhimanya. Look at the next example. They make a kite. So they subject, make verb, a kite object. Object comes as a subject, a kite. So it is singular, is. A kite is made by them. ఇక్కడ ఏ కైట్ సింగులర్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ మేక్ ఫస్ట్ ఫామ్ లో ఉంది. ఈ వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నందున మనము ఈజ్ ను తర్వాత మేక్ V3 ఫామ్ మేడ్, ఏ కైట్ ఈజ్ మేడ్ బై దెమ్. లుక్ అట్ ది అనదర్ ఎగ్జాంపుల్. సీత సింగ్స్ మెనీ సాంగ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ లో వాక్యము మనము సీత సింగ్స్ మెనీ సాంగ్స్. ఇక్కడ మీకు కొన్ని సందర్భాల్లో మినీ సాంగ్స్నే మనం ఆబ్జెక్ట్గా ఎందుకు తీసుకోవచ్చు అనేటువంటి డౌట్ కూడా మీకు కొంతమందికి రావచ్చు. ఇదే ఆబ్జెక్ట్ ఎందుకు కావాలి అంటే మనము సీతా సబ్జెక్ట్, సింగ్స్ వర్బ్, మెనీ సాంగ్స్ కాబట్టి మెనీ సాంగ్స్ ఆబ్జెక్ట్కి ఎందుకు రావాలంటే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాట్, హూమ్ అనేటువంటి రెండు క్వశ్చన్స్ తీసుకొని మనం ఆ క్వశ్చన్స్ వేసుకుంటే ఆన్సరు
వస్తే దాన్ని మనం ఆబ్జెక్ట్గా తీసుకోవాలి. దాన్ని ట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ అంటారు. తర్వాత అట్లా ఓన్గా ఆబ్జెక్టు వర్బ్తో లేకుండా ఉంటే దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటారు. ఇంకొక వీడియోలో ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు హూమ్తో మనం క్వశ్చన్ వేద్దాం. హూమ్ డస్ సీత సింగ్? సీత ఎవరిని పాడుతుంది? దేర్ ఈజ్ నో ఆన్సర్. వాట్తో మనం క్వశ్చన్ తీసుకున్నాం. వాట్ డస్ సీత సింగ్? సీత ఏమి పాడుతుంది? మెనీ సాంగ్స్. సో ఈ విధంగా మనకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు థింగ్స్కు వాట్తోనూ, పర్సన్స్కు హూమ్తోనూ మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తే దాన్ని మనం ఆబ్జెక్ట్గా గుర్తించాలి. ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను మనము అర్థం చేసుకొని ఆన్సర్లు చేయగలము. మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనము ఆన్సర్లు ఎలా చేయాలనే దానికోసం ఈ కింద ఇచ్చినటువంటి వర్క్షీట్ను మనము కొద్దిగా గమనించినట్లయితే ఈ 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయితే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్లు ఇస్తారు. కాబట్టి మనం వీటిని మనం నేర్చుకుంటే అక్కడ కాంపిటేటివ్లో కూడా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ రాసేదానికి చాలా ఈజీగా మనకు అవకాశం ఉంటుంది. మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలనేటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఈ వర్క్షీట్లో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ఈ విధంగా హెడ్డింగ్ ఇచ్చి కింద ఇలా సెంటెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ మనం గమనించినట్లయితే నిక్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్, దిస్ ఇస్ ద సెంటెన్స్. ఈ విధంగా వాక్యము యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన వెంటనే మరి ఇది యాక్టివ్ వాయిస్ అని మనం ఎలా కనుక్కోవాలంటే నిక్ సబ్జెక్టు, ప్లేస్ వర్బు, ఫుట్బాల్ అండ్ గోల్ ఆబ్జెక్టు. అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఆర్డర్లో ఉంటాయి. అంటే యాక్టివ్ వాయిస్లో ప్రతి సెంటెన్సు ఎవ్రీ సెంటెన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అని మనకు అర్థమైంది. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు యాక్టివ్ వాయిస్లో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ చేయాలంటే మనము ఒక 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాక్యాన్ని చూసిన వెంటనే, యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వాక్యాన్ని చూసిన వెంటనే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టుగా గుర్తించవలెను. నిక్ దిస్ ఈజ్ సబ్జెక్ట్, ప్లేస్ దిస్ ఈజ్ వర్బ్, ఫుట్బాల్ అండ్ గోల్ ఆబ్జెక్ట్. ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్, దెన్ ఐడెంటిఫై ద టెన్స్. ఈ యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వాక్యము ఏ టెన్స్లో ఉందో మనము గమనించాలి. టెన్స్ ఏ టెన్స్లో ఉందో గమనించాలంటే మనము టెన్స్ను డిసైడ్ చేసేది ఏంటి? వర్బ్. సో దిస్ ఈజ్ ద వర్బ్. ఈ వాక్యంలో వర్బ్ ఏంటి? ప్లేస్. ప్లేస్ ఈజ్ ఇట్ ఫస్ట్ ఫార్మ్ ఆర్ సెకండ్ ఫార్మ్ ఆర్ థర్డ్ ఫార్మ్? ఇట్ ఈజ్ సర్టన్లీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, ప్లేస్. ఎందుకు ప్లేస్కి ఎస్ వచ్చిందంటే ద సెంటెన్స్ బిగిన్స్ విత్ నేమ్, దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్. సో ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ద సెంటెన్స్ బిగిన్స్ విత్ హీ, షీ, ఇట్, ఎనీ నేమ్, ఎనీ సింగులర్. వర్బ్ కెన్ బి యాడెడ్ ఎస్ ఆర్ ఎస్. కాబట్టి ఫస్ట్ ఫామ్కు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. సో కాబట్టి అందుకోసం అని ఇక్కడ ప్లేస్ అని వచ్చింది. దీనికి V2 ఏంటంటే ప్లేయిడ్, V3 వచ్చేసి ప్లేయిడ్. నిక్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గ్లో. కాబట్టి మనకు ఇప్పుడు రైట్ ఆన్సర్ టెన్స్ను ఐడెంటిఫై చేసిన తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు, యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ఫుట్బాల్ అండ్ గ్లో కమ్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ in passive voice. Is it singular or plural? It is certainly plural. So if the verb is in the first form in a sentence, the sentence should be in simple present tense. వర్బ్ మొదటి రూపంలో ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందంటాం. ఇక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా తీసుకున్నప్పుడు సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాడు. సో కాబట్టి ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఆర్. ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ ఆర్ V3 ఫార్మ్ ఆఫ్ ప్లేడ్ వచ్చేసి ప్లేడ్. ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ ఆర్ ప్లేడ్ బై నిక్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
Look at the second sentence. The peon opens the gate. So this is the peon is the subject, opens is the verb, the gate is the object. Okay, subject verb object ని గురించిన opens, open, open, open. This is simple present tense because this is the first form of the verb. Next, the gate comes as a subject in passive voice. The gate. Is it singular or plural? It is certainly singular. So the gate singular అయినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్ తీసుకుంటాం. The gate is opened by the peon. This is the right answer. Look at the third sentence. She writes moral stories. She writes moral stories. This is the subject. This is the verb. This is the object. Object comes as a subject in passive voice. So what is the object in passive voice? Moral stories. So here moral stories. Is it singular or plural? It is plural. So కాబట్టి plural అయినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ హెల్పింగ్ వర్బ్ అని తీసుకుంటాం అంటారు. Moral stories are written by she changed as her. So the right answer is in passive voice. Moral stories are written by her. Look at the fourth sentence. You want a new pair. This is the object. A new pair is wanted by you. Look at the next sentence. She teaches a lesson. A lesson is taught by her. He needs an operation. An operation is needed by him. They make a kite. A kite is made by them. Sita sings many songs. Many songs are sung by Sita. So look here. Kiran repairs the radio. The radio is repaired by Kiran. Cat kill cats. Cats kill the rats. The rats, this is the plural, are, helping verb is are, the rats are, V3 form of kill, killed, the rats are killed by cats. Narayana writes novels. Novels are written by Narayana. We sell toys. Toys are sold by we changed as us. Sai writes books. Books are written by Sai. Boys play games. Games are played by boys. People speak English. People speak English. English is spoken by people. The peon rings the bell. The bell is rung by the peon. She writes letters. Letters are written by her. In this video, we are going to learn about how to change a sentence from active voice into passive voice in simple past tense in detail. Dear friends, ఈ వీడియోలో మనము ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలా మార్చాలో మనం తెలుసుకుందాం. ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చడానికి ఈ క్రింద ఇచ్చినటువంటి స్ట్రక్చర్ గమనించినట్లయితే ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ యొక్క సహాయంతో మనము ఒక వాక్యాన్ని చేంజ్ చేయొచ్చు. కింద ఈ సెంటెన్స్ మనం గమనించినట్లయితే సీతా సాంగ్ ఏ సాంగ్. వాక్యాన్ని మనము చూసిన వెంటనే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ గా గుర్తించాలి. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ గా గుర్తించిన తర్వాత ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో మనము గమనించాలి. ఏ టెన్స్ లో ఉందో మనం గుర్తించాలంటే ఆ వాక్యంలోని వర్బును గమనించాలి. ఇక్కడ వర్బు ఏముంది వాక్యంలో? సాంగ్. సాంగ్ అనేటువంటి వర్బు సెకండ్ ఫామ్ లో ఉంది కాబట్టి, అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి? సింగ్, సాంగ్, సంగ్. సాంగ్ అనేటువంటి వర్బు సెకండ్ ఫామ్ కాబట్టి వాక్యంలో వర్బు రెండో రూపంలో ఉన్నట్లయితే, సెకండ్ ఫామ్ లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ అంతా కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందని
మనం గమనించాలి. కాబట్టి టెన్స్ మనం గుర్తించాం కాబట్టి ఇంకా ఆన్సర్ చేయడం చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఏ సాంగ్, ఏ సాంగ్, ఏ సాంగ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు మనము యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్టు ఏ సాంగ్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఏ సాంగ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అయింది. కాబట్టి ఇది సింగులర్ అయితే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాజు, ఇక్కడ ప్లూరల్ గా ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో వర్ను మనము హెల్పింగ్ వర్బ్ ను చూజ్ చేసుకుంటాం. కాబట్టి ఏ సాంగ్ వాజ్. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి వర్బు ప్యాసివ్ వాయిస్ లో వర్బు వెళ్ళప్పుడు థర్డ్ ఫామ్ లోనే ఉండాలి, అంటే V3 లో ఉండాలి, పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండాలి. కాబట్టి సాంగ్ కు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటంటే సంగ్. కాబట్టి ఏ సాంగ్ వాజ్ సంగ్. V3 తర్వాత బై అనే ప్రిపోజిషన్ ను మనము ఉపయోగిస్తాము. కొన్ని సందర్భాల్లో బైను ఉపయోగించము. ఆ విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ సీత సబ్జెక్ట్ కమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. కాబట్టి మనకి ఇక్కడ సీత సాంగ్ ఏ సాంగ్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఏ సాంగ్ వాజ్ సంగ్ బై సీత, ఇది ప్యాసివ్ వాయిస్. మరి ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఏ సాంగే మనకు ఆబ్జెక్ట్ అని ఎలా తెలుసుకుంటాము అనే దానికి మనం ఇక్కడ 2 క్వశ్చన్లు మనం ఫ్రేమ్ చేసుకుంటే దానికి ఆన్సర్ వస్తే దాన్ని మనము ఆబ్జెక్ట్ గా గుర్తిస్తాం. అవి ఏంటంటే హూమ్, వాట్. హూమ్ తో మనం క్వశ్చన్ వేద్దాం. హూమ్ డిడ్ సీత సింగ్, సీత ఎవరిని పాడుతుంది, దేర్ ఇస్ నో ఆన్సర్. నెక్స్ట్ వాట్ తో క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం. వాట్ డిడ్ సీత సింగ్, సీత ఏమి పాడుతుంది, ఏ సాంగ్. కాబట్టి ఇక్కడ హూమ్ రెఫర్స్ టు పర్సన్స్, వాట్ రెఫర్స్ టు థింగ్స్. కాబట్టి మనం వాటితో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఏ సాంగ్ అనేటువంటి ఆన్సర్ మనకు ఆబ్జెక్ట్ గా ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మనము తీసుకొని సెంటెన్స్ ను పూర్తి చేయాలి. కాబట్టి ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కు ఒక వాక్యాన్ని సులభంగా చేంజ్ చేయాలి. రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే రాజు సోల్డ్ కంప్యూటర్స్. ఇక్కడ రాజు ఈజ్ ద సబ్జెక్ట్, సోల్డ్ వర్బ్, కంప్యూటర్స్ ఆబ్జెక్ట్. కాబట్టి టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనం ఎలా కనుక్కున్నామంటే సోల్డ్. దీనికి ఫస్ట్ ఫామ్ ఏమిటంటే V1 ఏంటంటే సెల్, సోల్డ్, సోల్డ్. కాబట్టి ఇక్కడ మనకు సోల్డ్ V2, సోల్డ్ V3 అనేది మనకి ఇక్కడ ఉంది. కానీ చాలా మందికి సందేహం ఏంటంటే సోల్డ్ తర్వాత V3 కూడా సోల్డే కదా, మరి మనం ఎలా గుర్తించాలంటే, కాబట్టి ఇక్కడ V3 కావాలంటే దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే అది V3 అవుతుంది. ఈ సోల్డ్ అనేటువంటి వర్బ్ అలోన్ గా ఉంటే ఇది V2నే ఉంటుంది. కాబట్టి ఇది V2లో ఉంది. ఈ సెంటెన్స్ అంతా సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. మనకు టెన్స్ ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఉండేటువంటి యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. ఇది ఫ్లోరల్ కాబట్టి మనము వర్న్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వర్బు V3లో అంటే పాస్ట్ పార్టిసిపుల్ లైక్ మార్చుకోవాలి కాబట్టి సోల్డ్ తర్వాత బై, నెక్స్ట్ తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా మారుతుంది. అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. కంప్యూటర్స్ వర్ సోల్డ్ బై రాజు. అంటే రాజు కంప్యూటర్స్ కొన్నాడు, కంప్యూటర్స్ రాజు చేత కొనబడినవి అని మనకు తెలుగులో పూర్తిగా అర్థం వస్తుంది. ఇక్కడ ఆర్కే నారాయణ రోడ్ ద గైడ్. ఇక్కడ కూడా పై 2 వాక్యాలు మాత్రమే మనము ది గైడ్ సబ్జెక్ట్ ఇది సింగులర్ కాబట్టి మనం వాజ్ తీసుకున్నాం. ది గైడ్ వాజ్ V3 ఫార్మ్ ఆఫ్ రోడ్ రిటర్న్ బై నారాయణ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ద గైడ్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ. నెక్స్ట్ లుక్ అట్ ది 4th example. Columbus discovered America. So here America, this is the object. So was helping verb, discovered past participle form by preposition, Columbus subject. America was discovered by Columbus. This is the right answer. Next look at the 5th one. I checked my wallet. My wallet, is it singular? Helping verb is was. My wallet was
చెక్డ్ బై మీ. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఐ ప్యాసివ్ వాయిస్లో మీగా చేంజ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ మై వ్యాలెట్ వాజ్ చెక్డ్ బై మీ. Look at the final example. Kane attended a meeting. Kane subject, attended verb, meeting object. సో ఇన్ ప్యాసివ్ వాయిస్లో ఎక్కడ ఉండేటువంటి ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగా వస్తుంది కాబట్టి ఏ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై కానే. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ను ప్రపంచంలోనే 98% దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మనము టెన్సెస్ అనేటువంటి వీడియోలో మీకు దీని గురించి చాలా వివరంగా వివరిస్తాను. అందుకోసమని మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఎక్కువగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు గమనించినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్నే మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్లు అడుగుంటారు. కాబట్టి మనం దీన్ని ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లోనే డబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటే ఒక వాక్యము యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చాలంటే వాక్యంలో డబుల్ ఆబ్జెక్ట్స్ 2 ఆబ్జెక్టులు ఉన్నప్పుడు మనం ఎలా మార్చాలి? చాలామంది విద్యార్థులు దీన్ని డిఫికల్ట్గా అంటే కొద్దిగా కష్టంగా భావిస్తూ ఉంటారు. నేను మీకు దీన్ని క్లియర్గా ఇక్కడ వివరిస్తాను. కాబట్టి డబుల్ ఆబ్జెక్ట్స్ మనం మార్చాలంటే ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వాక్యాన్ని షీ గేవ్ మీ ఏ బుక్, షీ గేవ్ మీ ఏ బుక్, ఇక్కడ షీ సబ్జెక్ట్, గేవ్ వర్బ్, ఇక్కడ మీ ఏ బుక్ ఉంది. ఈ సెంటెన్స్లో 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. మరి ఈ 2 ఆబ్జెక్టులు ఏంటో మనం తెలుసుకుంటే దీన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఈజీగా మనం మార్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ బుక్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి వాట్ ఆర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ రెఫర్స్ టు పర్సన్స్, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ రెఫర్స్ టు థింగ్స్. మరి ఏంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మీ, అజ్, హిమ్, హర్, దెమ్, ఎనీ నేమ్. వీటిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. వ్యక్తులకు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఇవి ఏ బుక్, ఏ టేబుల్, ఏ చైర్, ఏ గిఫ్ట్, ఇయర్ రింగ్. సో దీస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొని యాక్టివ్ వాయిస్ నుంచి మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. మరి ఎలా మనము చేంజ్ చేయాలనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కానీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికోసం నేను ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్తో మనం చేస్తే ఎలా చేయాలని ఇక్కడ ఒక స్ట్రక్చర్ మీకు వివరంగా ఇచ్చాను. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్తో మీరు ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ఎలా చేయాలని ఇక్కడ కూడా మీకు ఒక స్ట్రక్చర్ క్లియర్గా ఇచ్చాను. ఇప్పుడు మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఎలా ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని చేంజ్ చేయాలనో మనం చూద్దాం. ఇక్కడ మనము ఏ బుక్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఏ బుక్ను ప్యాసివ్ వాయిస్లో మనం సబ్జెక్టుగా తీసుకున్నాము. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని మనం ఎలా గమనించినామంటే గేవ్ అనేటువంటిది సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి? V1, గివ్, గేవ్, గివన్. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టు సింగులర్ కాబట్టి మనము వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను చూజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏ బుక్ వాజ్. దీనికి గేవ్ అనేటువంటి దానికి V3, గివన్, ఏ బుక్ వాజ్ గివన్. ఈ V3 తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకొని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ. ఒకవేళ ఇక్కడ అజ్ ఉంటే అజ్, హిమ్ ఉంటే హిమ్, హర్ ఉంటే హర్, దెమ్ ఉంటే దెమ్, రాజు ఉంటే రాజు. ఇలా టు తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకున్న తర్వాత బై, షీ చేంజ్డ్ యాజ్ హర్. ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇప్పుడు మనము ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్ తీసుకున్నాం. తర్వాత హెల్పింగ్ వర్బ్ను చూజ్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను చూజ్ చేసుకున్నాం. తర్వాత V3, తర్వాత టు,
తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ బై ప్లస్ హర్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హర్. సో దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఎలా చేయొచ్చు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి మీ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా అయినప్పుడు మీ ఐ అవుతుంది, అజ్ ఉంటే వి అవుతుంది, హిమ్ ఉంటే హీ అవుతుంది, హర్ ఉంటే షీ అవుతుంది, దెమ్ ఉంటే దే అవుతుంది, రాజు ఉంటే రాజునే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ ఏంగా చేంజ్ అయింది, ప్యాసివ్ వాయిస్లో ఐగా చేంజ్ అయింది. ఐ ఉన్నప్పుడు ఇది ఎందులో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్ ను వాజ్ గా తీసుకున్నాం. V3 ఫామ్ గివన్, ఐ వాజ్ గివన్. V3 తర్వాత ఇంతకుముందు అయితే మనము టు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా V3 తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ను మనం తీసుకుంటాం. కాబట్టి ఏ బుక్ బై హర్, ఐ వాజ్ గివన్ ఏ బుక్ బై హర్. దీన్ని మనము ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఐ తీసుకోవడం జరిగింది. హెల్పింగ్ వర్బ్ వాజ్, ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. గేవ్ కు V3 గివన్, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్ బై హర్. సో ఐ వాజ్ గివన్ ఏ బుక్ బై హర్. మనం ఇక్కడ షీ గేవ్ హిమ్ ఏ బుక్ అంటే ఆమె నాకు ఒక పుస్తకం ఇచ్చింది. ఏ బుక్ వాజ్ గివన్ టు మీ బై హర్, ఈ పుస్తకాన్ని ఆమె చేత నేను తీసుకోబడాను అని వస్తుంది అన్నమాట. ఇలా మనకు రెండో ఎగ్జాంపుల్ మనం కనుక గమనించినట్లయితే రాజు టాట్ us ఇంగ్లీష్. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, అజ్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇంగ్లీష్. వర్బ్ ఏంటి, టాట్. సబ్జెక్టు రాజు. ఫస్ట్ మనం వాక్యాన్ని చూసిన వెంటనే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రాజు సబ్జెక్ట్, టాట్ వర్బ్, అజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంగ్లీష్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ తో తీసుకొని ఆన్సర్ రాస్తే ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇది సింగులర్ కాబట్టి వాజ్, V3 టాట్, తర్వాత టు అజ్ బై రాజు. ఇంగ్లీష్ వాజ్ టాట్ టు అజ్ బై రాజు. అదేవిధంగా మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఉండేటువంటి అజ్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారినప్పుడు వి అవుతుంది. వి వచ్చినప్పుడు వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ ను వర్, వి వర్. V3 ఫామ్ టీచ్, టాట్ టాట్ టాట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ బై రాజు. వి వర్ టాట్ ఇంగ్లీష్ బై రాజు. రాజు మనకు ఇంగ్లీషు బోధించాడు, ఇంగ్లీషు రాజు చేత మనం బోధించబడాము. కాబట్టి ఇట్లా మనకు ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఆన్సర్ రాయొచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని రాయొచ్చు. కాదంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఆన్సర్ రాస్తే ఈజీగా ఉంటుంది. ఇది ఈ మధ్య 10th క్లాస్ ఎగ్జామినేషన్లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కనుక గమనించినట్లయితే మనకు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టినట్టయితే ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్ కరెక్ట్గా చేయొచ్చు. మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలనే దానికి మీరు ఇక్కడ చూసినట్లయితే చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అనేటువంటి ఒక హెడ్డింగ్ మనకి ఇస్తారు. దాని కింద ఎలా ఇస్తారు. కాదంటే మనము ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ కింద వర్క్షీట్లో అన్ని సింపుల్ పాస్ట్ టెన్సే ఇచ్చాను. ఎందుకంటే మీకు ఒక్కొక్క టెన్స్ క్లియర్గా అర్థమైతే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఎన్ని వాక్యాలైనా చేస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు అన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్సే ఇచ్చాను కాబట్టి మీరు ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని ఇస్తారు. ఇలా ఒక సెంటెన్స్ ఇస్తే ఫస్ట్ దాన్ని చూసిన వెంటనే మనం సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టుగా గుర్తించాలి. తర్వాత మనము ఏ టెన్స్లో ఉందో కనుక్కోవాలి. ఏ టెన్స్లో ఉందో కనుక్కోవాలంటే మనం వర్బ్ ఎందులో ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఫామా, సెకండ్ ఫామా, థర్డ్ ఫామా, అంటే V1నా, V2నా, V3నా. కాబట్టి ఇది V2లో ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ అంతా సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకుంటాం. టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆన్సర్ తెలిసిపోయినట్టే ఉంటుంది. కాదంటే మెజారిటీ లర్నర్స్ ఎక్కడ ఇబ్బంది పడుతుంటారంటే టెన్స్ ఏదో కనుక్కోలేకనే వర్బుకు ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ తెలుసుకోలేకనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందుకోసం మీకు నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా వర్బ్స్ గురించి చెప్పాను. ఆ వీడియోని మీరు గమనించినట్లయితే ఈ సమస్య కూడా మీకు
ఉండదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో పాండవాస్ యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ గా ఉండేటువంటి పాండవాసు ప్యాసివ్ వాయిస్ లో మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాం. పాండవాస్ ఈజ్ ఇట్ సింగులర్ ప్లూరల్? ఇట్ ఈజ్ సర్టన్లీ ప్లూరల్. సో ఇది ప్యాసివ్ వాయిస్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి పాండవాస్ హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకుంటాం? వర్. పాండవాస్ వర్ V3 form helped by Krishna. The right answer is Pandavas were helped by Krishna. Next, look at the second sentence. Suresh broke the tie. The tie, is it singular? The right helping verb was. The tie was. The V3 form of broken. The tie was broken by Suresh. Look at the third example. I received the letter. The letter was received by me. Look at the fourth example. They gave us nice presents. సో ఈ వాక్యాన్ని చూసినట్లయితే మనం ఫస్ట్ 3 చాలా ఈజీగా చేంజ్ చేయగలిగినాం. ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. దే సబ్జెక్ట్, గేవ్ వర్బ్, అస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, నైస్ ప్రెజెంట్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము నైస్ ప్రజెంట్స్ ను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ ను ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా తీసుకున్నాం. నైస్ ప్రెజెంట్స్ వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి నైస్ ప్రెజెంట్స్ వర్ గివెన్ టు us by them. Once again I will tell you, nice presents ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వర్, తర్వాత నైస్ ప్రెజెంట్స్ వర్ గివెన్, తర్వాత 2 ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. నైస్ ప్రెజెంట్స్ వర్ గివెన్ టు us by them. దీన్ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని చేస్తే అజ్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో గా మారుతుంది. వై వర్ గివెన్ నైస్ ప్రెజెంట్స్ బై దెమ్. ఇలా మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొనైనా మనం ఆన్సర్ రాయొచ్చు ఎగ్జామినేషన్ లో, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొనైనా రాయొచ్చు. మీరు ఎలా రాసినా మీకు మార్కు అవార్డ్ చేస్తారు. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్. టాగోర్ రోట్ గీతాంజలి. గీతాంజలి వాజ్ రిటన్ బై టాగోర్. 6th one. The principal announced the result. The results were announced by the principal. The doctor saved the patient. The patient was saved by the doctor. My father built this school. This school was built by my father. Shah Jahan built Taj Mahal. Taj Mahal was built by Shah Jahan. The villagers saved many passengers. Many passengers were saved by the villagers. In the same way, so you can do the following examples, then only you can get good command over the simple past tense. In this video, I would like to share with you a topic: how can we change from active voice into passive voice in simple future tense. Dear friends, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా మార్చాలో తెలుసుకున్నాం. చాలామంది మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థులు గత కొద్ది రోజుల నుంచి నన్ను, సార్ మేము చాలా వీడియోలు చూసాం, వాటిల్లో 10-15 నిమిషాల్లోనే వాయిస్ అంతా ఉంటుంది, కాబట్టి మాకు కొద్ది కన్ఫ్యూషన్గా ఉంది, మీరు దయచేసి టెన్స్ వైజు వీడియోలు పెట్టండి, మాకు బాగా అర్థమవుతుందని నన్ను అడగడం జరిగింది. మీ అందరి కోరిక మేరకు మనకు 12 రకాల టెన్స్ ఉన్నప్పటికీ కూడా అందులో 8 టెన్స్లకు మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను గత ప్రీవియస్ వీడియోల్లో సింపుల్ ప్రజెంట్ టెన్సు, సింపుల్ పాస్ట్ టెన్సు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో 2 వీడియోలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక వాక్యాన్ని ఇస్తే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలని ఈ వీడియోలో, మిగతా కమింగ్ వీడియోలో మిగతా టెన్స్లు కూడా పెడతాను. మీరు ఈ వీడియోలన్నీ చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో చివరిలో
ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలనే వర్క్షీట్ ఉంటుంది. మన వీడియోల యొక్క ప్రత్యేకత ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి దానికి కూడా వర్క్షీట్లు పెడుతున్నాను. ఆ వర్క్షీట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ మీద మంచి కమాండ్ వచ్చి ఫుల్ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కమ్ టు ది టాపిక్. మనము ఈజీగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ టెన్స్ నుంచి మార్చాలన్నా ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ మనం ఈజీగా చేయొచ్చు. వెరీ బిగినింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం ప్రాక్టీస్ అయిన తర్వాత స్ట్రక్చర్ కూడా మనకు ఎంత పెద్దగా అవసరం ఉండదు. మరి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్లస్ షల్, విల్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై సబ్జెక్ట్. మిగతా టెన్స్లో మాత్రమే దీనికి కూడా స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఇక్కడ షల్లు విల్లు ఉంది. షల్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, విల్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేటువంటిది మనం కొద్దిగా క్లియర్గా తెలుసుకున్నట్లయితే, మరి మీరు ఈ థర్డ్ ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే దే విల్ హెల్ప్ అస్ అని ఇక్కడ అజ్ కానీ మీ కానీ, ఇప్పుడు మీ ఇక్కడ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు మీ ఐగా మారుతుంది. ఇక్కడ అజ్ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అయ్యేటప్పుడు అజ్ వైగా మారుతుంది. అంటే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ స్థానంలో మీ కానీ అజ్ కానీ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మార్చినప్పుడు ఐ ఉయ్ వచ్చినప్పుడు మాత్రమే మనము షల్ తీసుకోవాలి. మిగతా వాటన్నిటి సబ్జెక్టులో కూడా విల్లే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కానీ నేను గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నీ చాలా గమనిస్తే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్ని క్వశ్చన్ పేపర్లు గమనిస్తే మనకి ఎక్కడా కూడా షల్లు వచ్చిన సందర్భం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇవ్వలేదు. అన్నిటికీ కూడా విల్లే ఉంది. కాబట్టి అలాంటి సందర్భం మీకు భవిష్యత్తులో ఎగ్జామినేషన్లో రాకపోవచ్చు. అయినా మనం గ్రామర్ ప్రకారం తెలుసుకో కాబట్టి నేను వివరించాను. లెట్ us కమ్ టు ది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ షల్ రైట్ ఏ స్టోరీ. మనము ఎగ్జామినేషన్లో ఒక వాక్యాన్ని ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో గమనించాలి. ఫస్ట్ ఐడెంటిఫై ద టెన్స్ గివెన్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చినటువంటి వాక్యం ఏ టెన్స్లో ఉందో గమనించాలి. మరి ఏ టెన్స్లో ఉందో గమనించాలంటే మనం ఎలా చేయాలంటే వర్బును మనం ఐడెంటిఫై చేయాలి. రైట్ అనేటువంటిది వర్బు. కానీ మనం చాలామంది చాలా తొందరగా రైట్ అని చూసి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనుకుంటారు. దాని పక్కన షల్ రైట్ అని ఉంది. ఈ షల్ రైట్ అనేది అంతా కూడా కంప్లీట్ వర్బు. కానీ ఇక్కడ షల్ అనేది హెల్పింగ్ వర్బు, రైట్ అనేది మెయిన్ వర్బు, ఏ స్టోరీ ఆబ్జెక్టు, ఐ సబ్జెక్ట్. సో కాబట్టి మనము ఏ టెన్స్ కనుక్కోవాలంటే షల్ రైట్ కానీ విల్ రైట్ కానీ ఉంటే ఏ టెన్స్ అనుకుంటాము, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కాబట్టి మనం టెన్స్ ఏదో కనుక్కున్న తర్వాత ఆన్సర్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. జనరల్గా ప్యాసివ్ వాయిస్ చాలా మందికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది టెన్స్తో లింక్ అయి ఉంటుంది. మీకు టెన్స్ మీద మంచి కమాండ్ ఉంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఈ సెంటెన్స్లో ఐ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, షల్ హెల్పింగ్ వర్బ్, రైట్ మెయిన్ వర్బ్, ఏ స్టోరీ ఆబ్జెక్ట్. మనము ఇప్పుడు ఈ వాక్యాన్ని టెన్స్ ఏ టెన్స్లో ఉందో కనుక్కున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని మనకు అర్థమైంది. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టును డివైడ్ చేసాం. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టును ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా రాయాలి. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏంటి, ఏ స్టోరీ. ఏ స్టోరీ ప్యాసివ్ వాయిస్లో ఏంగా మారింది, సబ్జెక్టుగా మారింది. కాబట్టి ఏ స్టోరీ. ఏ స్టోరీ కాబట్టి మనము ఇక్కడ ఉండేటువంటి షల్లు విల్లును హెల్పింగ్ వర్బ్గా చూజ్ చేసుకున్నాం. ఏ స్టోరీ విల్. కాబట్టి ఫీచర్ కాబట్టి మనం బి అనేది తీసుకున్నాం. ఏ స్టోరీ విల్ బి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి మెయిన్ వర్బు పాస్ట్ పార్టిసిపల్ రూపంలో అంటే V3 రూపంలోకి మార్చాలి. కాబట్టి రైట్కు V3 ఫామ్ ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫామ్. వాట్ ఈస్ ద V3 ఫామ్ ఆఫ్ రైట్? రైట్. V2 ఫామ్ ఏంటి, రోట్. V3 ఫామ్ రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. సో దిస్ ఇస్ ద V3 ఫామ్ ఆఫ్ రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏ స్టోరీ విల్ బి రిటర్న్. ఈ V3 తర్వాత మనం బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. బై ఐ చేంజ్డ్ యాజ్ మీ. కాబట్టి ఐ మీగా మారుతుంది. ఇక్కడ ఉయ్ ఉంటే అజ్గా మారుతుంది. ఈ విషయాలు మనము ఇంతకుముందు వీడియోలో వెరీ క్లియర్గా తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఐ షాల్ రైట్ ఏ స్టోరీ అంటే నేను
ఒక కథ వ్రాస్తాను అంటే ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది. ప్యాసివ్ వాయిస్ ఏంటంటే ఏ స్టోరీ విల్ బి రిటన్ బై మీ అంటే నా చేత ఒక కథ వ్రాయబడుతుంది. మరి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బోత్ గివ్ ద సేమ్ మీనింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ మీనింగ్లో తేడా లేదు, రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఎక్స్ప్రెషన్ మనం చెప్పే విధానంలో తేడా ఉంది. ఏంటదనంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంటుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటాం, యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అంటాం. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటే పెన్ ఇవ్వమని, దయచేసి పెన్ ఇవ్వమని. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అంటే పెన్ ఇవ్వమని. కానీ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్నుకు యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్నుకు తేడా ఏంటంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అనేది మోర్ పొలైట్, ఆబ్జెక్ట్ డామినేటెడ్ కాబట్టి అక్కడ దానికి ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ను చూస్ చేసుకుంటాం. అంటే ఆబ్జెక్ట్ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో వ్రాయాలి. కాబట్టి నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ మనం గమనించినట్లయితే సీత విల్ సింగ్ ఏ సాంగ్. సీత ఒక పాట పాడుతుంది. మరి దీన్ని మనం సీత సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, సింగ్ మెయిన్ వర్బ్, ఏ సాంగ్ ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ చేంజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఏ సాంగ్ విల్ బి sung by Sita. What is the V3 form of sing? Sung అన్నమాట. కాబట్టి a song will be sung by Sita. సీత ఒక పాట పాడుతుంది, ఒక పాట సీత శ్వేత పాడబడుతుంది అనే అర్థం వస్తుంది. అలాగే మనం సెకండ్ సెంటెన్స్ మనం థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే దే విల్ హెల్ప్ అస్. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. హియర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్ అజ్ అనేది ఉంది కాబట్టి ఇట్ చేంజ్డ్ యాజ్ వై ఇన్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి అజ్ ప్యాసివ్ వాయిస్లో వైగా మారుతుంది. కాబట్టి ఇక్కడ వై కానీ ఐ కానీ వచ్చినప్పుడు మాత్రమే మనము షల్ అనేటువంటిది ఉపయోగించాలి. మీకు అర్థమయ్యే దానికోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జామినేషన్లో అయితే ఎలాంటి ఎగ్జాంపుల్ ఎప్పుడు అడగడం లేదు. కాబట్టి ఇక్కడ మనము వై షల్ ఇంతకుముందు మాదిరి బి. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ హెల్ప్? హెల్ప్డ్. వై షల్ బి హెల్ప్డ్ బై, దే చేంజ్డ్ యాజ్ దమ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ద రైట్ ఆన్సర్ ఏంటంటే దే విల్ హెల్ప్ అస్, వై షల్ బి హెల్ప్డ్ బై దమ్. దిస్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్. లుక్ అట్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్. దే విల్ బిల్డ్ ఏ హౌస్. దే సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, బిల్డ్ మెయిన్ వర్బ్, ఏ హౌస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉందని మనము విల్లు V1 ఉంది కాబట్టి షల్ కానీ విల్లు కానీ ఉండి V1 ఉంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనుకుందాం. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని గుర్తించాం. ప్యాసివ్ వాయిస్ లో ఉండేటువంటి యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మార్చాం. కాబట్టి ఏ హౌస్ తర్వాత హెల్పింగ్ వర్బ్ విల్ వస్తుంది. ఏ హౌస్ విల్ బి. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ బిల్డ్? బిల్డ్. ఎక్కువ మంది విద్యార్థులు లర్నర్స్ ఈ V1, V2, V3 ఫామ్లో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి దీనికి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను, దాన్ని మీరు గమనించినట్లయితే ఈ వర్క్ ఫామ్స్ ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఏ హౌస్ విల్ బి బిల్ట్ బై, దే చేంజ్డ్ యాజ్ దమ్. కాబట్టి వాళ్ళు ఒక ఇల్లు నిర్మిస్తారు, ఒక ఇల్లు వాళ్ళ చేత నిర్మించబడుతుంది అనే అర్థం వస్తుంది. సో లాస్ట్ సెంటెన్స్ ఫిఫ్త్ వన్. రాజు విల్ ప్లే గేమ్స్. రాజు, దిస్ is the subject, this is the helping verb, this is the main verb, this is the object. So object becomes subject in passive voice. What is the object here? Games. So games will be. What is the V3 form of play? Played. Games will be played by. So Raju. కాబట్టి రాజు గేమ్స్ ఆడతాడు, గేమ్స్ రాజు చేత ఆడబడతాయి అనేటువంటి అర్థాన్ని ఇందులో మనకి ఇస్తుంది. ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్ను బేస్ చేసుకొని మనము ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశము ఉండదు. నెక్స్ట్ మనం ఈ వర్క్షీట్ను గమనించినట్లయితే మీకు గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు అడిగినారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద, మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి విధానాన్ని మీకు ఇందులో
పొందుపరిచాను. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మీద మనకు ఫుల్ కమాండ్ వచ్చి ఒకవేళ ఎగ్జామినేషన్లు ఇచ్చినట్లయితే మనం రైట్ ఆన్సర్ రాసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇందులో ఒక 15 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఈ వర్క్షీట్లో. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మీకోసం కొన్ని ట్రై చేస్తాం. We will visit the village. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? The village will be visited by us. We will visit the village. The village. So this is the object in active voice changed as a subject in passive voice. The village. The village వచ్చింది కాబట్టి shall తీసుకుంటామా will తీసుకుంటామా? Will. The village will be. What is the V3 form of visit? The village will be visited by. We changed as us. The village will be visited by us. This is the right answer. Next, second one. Mr. Abel will marry Miss Sharks. Miss Sharks will be married by Mr. Abel. Alage third one. He will speak English. English will be spoken by. He changed as him. English will be spoken by him. This is the right answer. Look at the fourth one. He will develop the village. The village will be developed by him. This is the right answer to the fourth question. Next, fifth. I shall read a book. A book will be read by him. A book will be read. Spelling ఒకే విధంగా ఉంటుంది. మనం పలికే దాంట్లో read. What is the V3 form of read? Read. Spelling is same but pronunciation is different. A book will be read by him. This is the right answer. They will protect their forests. Their forests will be protected by them. They will serve the dinner. The dinner will be served by them. They will finish the work. The work will be finished by them. We shall visit the village. The village will be visited by us. They will make kites. Kites will be made. What is the V3 form of make? Made. Kites will be made by. They changed as them. Kites will be made by them. This is the right answer. We shall plan a trip. A trip will be planned by us. We will attend a seminar. A seminar will be attended by him. He will arrange a party. A party will be arranged by him. They will elect a new president. A new president will be. What is the V3 form of elect? Elected by them. Look at the 15th sentence. Raju will present a book. Here, this is subject, this is helping verb, this is main verb, this is object. సో మనం ఏ టెన్స్ అనే దీన్ని ఎలా కనుక్కుంటామంటే విల్ కానీ షల్ కానీ వచ్చి V1 ఉంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం. కాబట్టి టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసాం. ఇంకా మనము యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారుస్తాం. ఏ బుక్ కాబట్టి ఏ బుక్ తర్వాత విల్ వస్తుంది. ఏ బుక్ విల్ బి presented by Raju. So the right answer is a book will be presented by Raju. ఓకే, మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు ఫుల్ మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇన్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఏ టాపిక్, హౌ కెన్ వీ చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. డియర్ ఫ్రెండ్స్, ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా మార్చాలో ఈ వీడియోలో మనం ఈరోజు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మార్చాలంటే ఈ స్ట్రక్చర్ని కనుక మనము గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనము చేంజ్ చేయొచ్చు. మరి ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 plus by plus subject. Based on this structure, we can change from active voice into passive voice. Just look at this sentence. ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే I am writing a story. మనకు ఈ విధంగా ఎగ్జామినేషన్లో ఇస్తారు. మనకు వాక్యాన్ని చూసిన వెంటనే ఇది మొదటగా మనము
టెన్స్ను ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉందో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, వర్బ్ను బేస్ చేసుకోవాలి. ఇక్కడ వర్బ్ ఏముంది, రైటింగ్. రైటింగ్ అంటే ఏంటి, V4. దాని ముందు ఏ హెల్పింగ్ వర్బ్ ఉందో మనం చూసుకోవాలి. హ్యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V4 వస్తే ఆ సెంటెన్స్ అంతా కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందనుకుంటాం. సో ఇప్పుడు ఈ వాక్యం ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ని డివైడ్ చేయాలి. కాబట్టి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి, దిస్ ఈజ్ సబ్జెక్ట్, ఐ ఈజ్ ద సబ్జెక్ట్, యామ్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ మెయిన్ వర్బ్, ఏ స్టోరీ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టును ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మార్చాలి. మరి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారిస్తే ఏమవుతుంది, ఏ స్టోరీ. ఈజ్ ఇట్ సింగులర్ ఆర్ ఫ్లోరల్, ఇట్ ఈజ్ సర్టన్లీ సింగులర్. కాబట్టి ఇది సింగులర్ కాబట్టి మనము యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అయినప్పుడు సింగులర్ అయితే మనం ఈజ్ తీసుకుంటాం, ఫ్లోరల్ అయితే ఆర్ తీసుకుంటాం. కాబట్టి ఏ స్టోరీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ను ఈజ్గా మనం చూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ను మనము ఉపయోగిస్తాం. కాబట్టి ఏ స్టోరీ ఈజ్ బీయింగ్. వాట్ ఈజ్ ద V3 ఫార్మ్ ఆఫ్ రైటింగ్, రిటన్. ఏ స్టోరీ ఈజ్ బీయింగ్ రిటన్ బై అనేటువంటి ప్రిపోజిషను V3 తర్వాత ఉపయోగిస్తాం కాబట్టి బై. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి అవి ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది, మీ అవుతుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ స్టోరీ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ ఆమ్ రైటింగ్ ఏ స్టోరీ అంటే నేను ఒక కథ వ్రాస్తూ ఉన్నాను, ఒక కథ నా చేత వ్రాయబడుతూ ఉంది అని మీనింగ్ వస్తుంది. అదేవిధంగా రెండో సెంటెన్స్ మనం గమనించినట్లయితే సీత ఈజ్ సింగింగ్ సాంగ్స్. సీత, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, సాంగ్స్. ఇది ఫ్లోరలా సింగులరా, కాబట్టి ఫ్లోరల్ కాబట్టి మనం ఏ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆర్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సాంగ్స్ ఆర్ బీయింగ్. V3 ఫార్మ్ ఏంటి, సింగింగ్కు సంగ్. సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై సీత. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సీత పాటలు పాడుతూ ఉంది, పాటలు సీత చేత పాడబడుతూ ఉన్నాయనేటువంటి అర్థాన్ని మనకి ఇందులో ఇస్తుంది. అదేవిధంగా మనము థర్డ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే రాజు ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. హియర్ దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ చూజ్ చేసాము, ఈజ్. ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ ఈటింగ్, ఏటన్. ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఏటన్ బై రాజు. అలాగే మనము ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా చూసినట్లయితే హీ ఈజ్ టీచింగ్ గ్రామర్. హీ ఈజ్ టీచింగ్ గ్రామర్. కాబట్టి ఇక్కడ గ్రామర్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ సింగులర్. గ్రామర్ ఈజ్ బీయింగ్. V3 ఫార్మ్ ఆఫ్ టీచింగ్ టాట్. గ్రామర్ ఈజ్ బీయింగ్ టాట్ బై హీ చేంజ్డ్ యాజ్ హిమ్. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి, గ్రామర్ ఈజ్ బీయింగ్ టాట్ బై హిమ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ ది ఫోర్త్ క్వశ్చన్. For the final one and fifth one, they are repairing roads. So here this is subject, this is helping verb, this is main verb, this is object. కాబట్టి ఆబ్జెక్ట్ రోడ్స్ కాబట్టి ఈజ్ ఇట్ ఫ్లోరల్ ఆర్ సింగులర్, ఇట్ ఈస్ ఫ్లోరల్. దో ఇట్ ఈస్ ఫ్లోరల్, what is the suitable helping verb here? So in present continuous tense, if the subject, that means in passive voice, if the object in active voice, object changed as subject in passive voice. If it is plural, the suitable helping verb is are. So roads is a plural, so the helping verb is are. Roads are being. What is the V3 form of repairing? Repaired. Roads are being repaired by them. This is the right answer. Okay friends, ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామినేషన్లో ఇచ్చిన వెంటనే మనము ఏ టెన్సో మనం గుర్తుపట్టగలిగితే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇవి
గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అడుగుతూ ఉంటారు. మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చాలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లను అకాడమిక్ ఎగ్జామ్లను ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియో చివరిలో మనము ఒక వర్క్షీట్ ఇందులో ఇచ్చాము. ఈ వర్క్షీట్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను ఇందులో పొందుపరచడం జరిగింది. వీటిని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మీద మీకు పూర్తిగా కమాండ్ వస్తుంది. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే, లెట్ us లుక్ అట్ ది వర్క్షీట్. ఇప్పుడు మనం వర్క్షీట్ చేద్దాం. ఈ వర్క్షీట్ ఒకసారి మీరు గమనించండి. ఇందులో నేను ఈ వర్క్షీట్లో 15 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్క్షీట్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైన క్లాసు మీరు విన్నారు కదా, మరి ఈ వర్క్షీట్లు మీరే ట్రై చేయండి చూద్దాం. మీకు కొంత సమయం ఇస్తాను, మీరే ట్రై చేయండి ఎగ్జాంపుల్స్. ఓకే, have you gone through all the exercises? Okay, let us discuss one by one. Okay, let me come to the first one. He is carrying a heavy bag. Here this is subject, this is helping verb, this is main verb, this is object. A heavy bag singular కాబట్టి is, a heavy bag is being carried by him. This is the right answer. సెకండ్ వన్, రైటింగ్ అనే బదులు విజిటింగ్ పడింది మనకు కాబట్టి ఇది రైటింగ్. ద రైటర్ ఈజ్ రైటింగ్ ద నావల్. ద నావల్ ఈజ్ బీయింగ్ రిటన్ బై ది రైటర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమల ఈజ్ డ్రింకింగ్ మిల్క్. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమల. ఫోర్త్ వన్, దే ఆర్ సింగింగ్ సాంగ్. సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై దెమ్. ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్. Food is being eaten by the boys. Sixth one, they are watching a movie. A movie is being watched by them. Seventh one, he is teaching English. English is being taught by him. She is cutting fruits. Fruits ఇది ప్లూరల్ కాబట్టి మనకు ఆర్ వస్తుంది. Fruits are being. What is the V3 form of cut? Cut. 3 forms ఇవే కాబట్టి fruits are being cut by her. Girls are singing songs. Songs are being sung by girls. We are playing chess. Chess is being played by us. They are repairing the roads. Roads are being repaired by them. Rajini is playing the flute. The flute is being played by Rajini. Padma is playing the tabla. The tabla is being played by Padma. The government is building houses. Houses plural కాబట్టి houses are being. What is the V3 form of build? Built. Houses are being built by the government. Sheila is singing a song. A song is being sung by Sheila. ఈ విధంగా మీరు కనుక ఇవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా ఈజీగా మీరు ఆన్సరు చేసి ఫుల్ మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం. మరి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే మనం ఈ కింది స్ట్రక్చర్ని కనుక గమనించినట్లయితే ఈ స్ట్రక్చర్ సహాయంతో మనం ఎన్ని సెంటెన్స్లు అయినా చాలా ఈజీగా మార్చవచ్చు. మరి ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్స్. అబ్జర్వ్ ది పాయింట్స్. హ్యాజ్ ఈజ్ యూజ్డ్ విత్ హీ, షీ అండ్ సింగులర్ నౌన్స్. హ్యాజ్ను హీ, షీ సబ్జెక్టులు ఉన్నప్పుడు మరియు సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు మాత్రమే హ్యాజ్ను ఉపయోగిస్తాం. హ్యావ్ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, వి, యూ, దే అండ్ ప్లూరల్ నౌన్స్. హ్యావ్ను ఐ కానీ, వై కానీ, యూ కానీ, దే కానీ లేదా ప్లూరల్ నౌన్స్ సబ్జెక్ట్ స్థానంలో ఉన్నప్పుడు హ్యావ్ను ఉపయోగిస్తాం. ఈ రెండు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కింది ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే ఐ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ. మనము ఇచ్చినటువంటి వాక్యాన్ని చూసిన వెంటనే
సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టును గుర్తించాలి. తర్వాత ఈ వాక్యం ఏ టెన్స్లో ఉందో మనం గుర్తించాలి. ఏ టెన్స్లో ఉందో గుర్తించాలంటే మనం ఏం చేయాలి? వర్బును చూసుకోవాలి. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండి V3 ఉన్నట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉందనుకుంటాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందనుకుంటాం. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టును ప్యాసివ్ వాయిస్లో మనం సబ్జెక్టుగా మార్చాలి. కాబట్టి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ స్టోరీ. ఏ స్టోరీ సింగులర్ నౌన్ కాబట్టి మనకు హ్యాజ్ వస్తుంది. కాబట్టి ఏ స్టోరీ హ్యాజ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మనం బీన్ తీసుకుంటాం. ఏ స్టోరీ హ్యాస్ బీన్ రిటర్న్ బై ఐ చేంజ్డ్ యాజ్ మీ. ఆల్రెడీ ఇక్కడ V3 ఫామ్ ఉంది కాబట్టి మనం V3 ఫామ్ని యాజ్ టీజ్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఐ మాత్రం చేంజ్ అవుతుంది, ఐ మీగా చేంజ్ అవుతుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ స్టోరీ హ్యాస్ బీన్ రిటర్న్ బై మీ. ఇన్ ది సేమ్ వే వీ కెన్ డూ ది అదర్ ఎగ్జాంపుల్స్. లెట్ us observe ది సెకండ్ ఎగ్జాంపుల్. దే హ్యావ్ డ్రాన్ పిక్చర్స్. Pictures have been drawn by them. Observe the another example. He has built a house. A house has been built by them. Raju has played cricket. A cricket has been played by Raju. Sita has sung a song. A song has been sung by Sita. ఇక్కడ సీతా సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, సంగ్ మెయిన్ వర్బ్, ఏ సాంగ్ ఆబ్జెక్ట్. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఏ సాంగ్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? హ్యాజ్. ఏ సాంగ్ హ్యాజ్ బీన్ సంగ్ బై సీత. ఇక్కడ మనము వర్బు ఆల్రెడీ V3 ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం వర్బు చేంజ్ చేసుకోవడానికి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉండదు. మిగతా టెన్స్ల కంటే కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనిని ఎగ్జామినేషన్లో కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. మరి వర్క్షీట్ను మనం గమనించినట్లయితే గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ను ఈ వర్క్షీట్ రూపంలో మీకు అందించడం జరిగింది. వీటిని కూడా మనం కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. దే హ్యావ్ వెల్కమ్డ్ ద ప్రెసిడెంట్. ఏ ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. ఏ ప్రెసిడెంట్, ద ప్రెసిడెంట్ అనేటువంటిది సింగులర్ కాబట్టి మనం హ్యాస్ తీసుకున్నాం. ద ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ వెల్కమ్డ్ బై దే చేంజ్డ్ యాజ్ దెమ్. Observe the another example. Nick has visited many countries. Many countries have been visited by Nick. Let us the another example. The girl has broken the cups. The cups అనేటువంటిది ఫ్లోరల్ కాబట్టి మనము have. The cups have been broken by the girls. Look at the fourth example. The narrator has married a tribal girl. A tribal girl has been married by the narrator. Look at the fifth example. They have built several dams. Plural కాబట్టి మనకు several dams have been built by them. Sixth one. He has repaired the watch. The watch has been repaired by him. Seventh one. He has insulted me. ఇక్కడ he subject, has helping verb, insulted main verb, me object. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి మీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఐగా మారుతుంది కాబట్టి ఐ ఆల్వేస్ యూజ్డ్ విత్ హ్యావ్. ఐ హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్ బై హిమ్ అని ఆన్సర్ వస్తుంది. షీ హ్యాస్ డన్ హర్ హోంవర్క్. హర్ హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ బై హర్. ద ప్రిన్సిపల్ హ్యాస్ అనౌన్స్డ్ ద రిజల్ట్. ద రిజల్ట్స్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ది ప్రిన్సిపల్. 10th example. They have opened the door. The door has been opened by them. So these are the suitable examples regarding present perfect tense which is in passive voice. Dear friends, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా మార్చాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి అన్ని టెన్స్ల కంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హ్యాడ్ సింగులర్కు ఫ్లోరల్కు హ్యాడ్నే ఉపయోగిస్తాం. కాబట్టి ముందుగా మనము ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే మనం ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుందాం. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. హ్యాడ్ ఈజ్ యూజ్డ్ విత్ బోత్ సింగులర్ నౌన్స్
అండ్ ప్లూరల్ నౌన్స్. హ్యాడ్ను సింగులర్ నౌన్స్తోనూ ప్లూరల్ నౌన్స్తోనూ హ్యాడ్ను సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడే ఉపయోగిస్తాం కాబట్టి ఇంక V3 చేంజ్ లేదు కాబట్టి ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది. మరి ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే ఐ హ్యాడ్ రిటన్ ఏ స్టోరీ. మనము ఇంతకుముందు మాదిరే వాక్యాన్ని చూసిన వెంటనే మనము సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టును ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఇది ఏ టెన్స్లో ఉందో గుర్తించాలంటే వర్బ్ను బేస్ చేసుకోవాలి. హ్యాడ్ ప్లస్ V3 ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారుతుంది. కాబట్టి సబ్జెక్టు సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి బీన్ వస్తుంది. V3 నెవర్ చేంజ్, ఎందుకంటే V3 యాజ్ యూజువల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి బై ఐ చేంజ్డ్ యాజ్ మీ. కాబట్టి ఐ హ్యాడ్ రిటన్ ఏ స్టోరీ అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ స్టోరీ హ్యాడ్ బీన్ రిటన్ బై మీ. లుక్ అట్ ది సెకండ్ ఎగ్జాంపుల్. షీలా హ్యాడ్ సంగ్ సాంగ్స్. సాంగ్స్ హ్యాడ్ బీన్ సంగ్ బై షీలా. Look at the third example. They had finished their work. Their work had been finished by them. Look at the fourth example. Raju had taught English. Raju subject, had helping verb, taught main verb, English object. English had been taught by Raju. Look at the fifth example. She had made mistakes. Mistakes had been made by her. These are the suitable example regarding past perfect tense which is in passive voice. Observe the worksheet. గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి కొన్ని సెంటెన్సెస్ను మీకు అర్థమయ్యే దానికోసం ఇక్కడ వివరించడం జరిగింది. మరి వర్క్షీట్ని కనుక మనం గమనించినట్లయితే వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్. ఇక్కడ కూడా వీ సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్క్, ఫినిష్డ్ మెయిన్ వర్క్, ద హోంవర్క్ ఆబ్జెక్ట్. కాబట్టి ద హోంవర్క్ సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా మనం హ్యాడే హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం కాబట్టి ద హోంవర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై అస్. వీ ప్యాసివ్ వాయిస్లో అస్గా చేంజ్ అవుతుంది. అలాగే హీ హ్యాడ్ కాట్ మెనీ స్నేక్స్. మెనీ స్నేక్స్ హ్యాడ్ బీన్ కాట్ బై హిమ్. షీ హ్యాడ్ సెంట్ ద పార్సల్. ద పార్సల్ హ్యాడ్ బీన్ సెంట్ బై హర్. ఫోర్త్ ఎగ్జాంపుల్. దే హ్యాడ్ వన్ ద మ్యాచ్. The match had been won by them. Fifth example. She had scolded them. ఇక్కడ she subject, had helping verb, scolded main verb, them. కాబట్టి ఇక్కడ them యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి them ప్యాసివ్ వాయిస్లో theyగా మారుతుంది. కాబట్టి they had been scolded by her. Sixth example. He had invited her. ఇక్కడ కూడా her ప్యాసివ్ వాయిస్లో షీగా మారుతుంది. షీ హ్యాడ్ బీన్ ఇన్సల్టెడ్ బై హిమ్. దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ సూటబుల్ రిగార్డింగ్ దిస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా మార్చాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు మార్చాలంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి స్ట్రక్చర్ను మనం పరిశీలించినట్టయితే ఈ స్ట్రక్చర్ యొక్క హెల్ప్తో మనం ఈజీగా ఎగ్జామినేషన్లో మార్చవచ్చు. మరి ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ సహాయంతో మనము ఈజీగా ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక సమయానికి పూర్తి అయిపోయినటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. మరి ఈ టెన్సెస్ గురించి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇక్కడ ఈ వీడియోలో నేను ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, మనం ఆన్సర్లు ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మాత్రమే నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. మరి ఇక్కడ ఈ నోట్ అనే పాయింట్ని మనం గమనిస్తే షల్ హ్యావ్ ఈజ్ యూజ్డ్ విత్ ఐ వై. ఐ వై సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు మాత్రమే, ప్యాసివ్ వాయిస్లో ఐ వై సబ్జెక్టుగా ఉన్నప్పుడు మాత్రమే షల్ హ్యావ్ ఉపయోగిస్తాం. విల్ హ్యావ్ ఈజ్ యూజ్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఐ వై తప్ప మిగతా ఏ సబ్జెక్టులైనా ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు విల్ హ్యావ్ మాత్రమే ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. మరి లెట్ us అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. లెట్ us లుక్ అట్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ షల్ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ.
నేను ఒక కథ పూర్తి చేసి ఉంటాను భవిష్యత్తులో అనే సందర్భం ఇది. మరి ఇక్కడ మనం వాక్యంలో ఒక వాక్యాన్ని మనం చూసిన వెంటనే సబ్జెక్టు వర్బు ఆబ్జెక్టును గుర్తించాలి. మరి ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్ట్, షల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, రిటర్న్ మేర్ వర్బ్, ఏ స్టోరీ ఆబ్జెక్ట్. మరి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అయిన తర్వాత మనం ఏ టెన్స్లో ఉందో గమనించాలి. షల్ హ్యావ్ కానీ విల్ హ్యావ్ కానీ ఉన్న V3 ఉంటే దీనిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం గుర్తించాలి. తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏంటి? ఏ స్టోరీ. ఏ స్టోరీ ఇది సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా ఇక్కడ ఐ కానీ వై కానీ ఉన్నప్పుడు మాత్రమే మనం షల్ హ్యావ్ ఉపయోగిస్తాం. మిగతా వాటన్నిటికీ విల్ హ్యావే కాబట్టి ఇక్కడ మనకు సింగులర్ ఫ్లోరల్తో అవసరం లేదు. ఏ స్టోరీ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. కాబట్టి నా చేత ఒక కథ భవిష్యత్తులో పూర్తి చేయబడుతుంది అనే సందర్భాన్ని ఇందులో తెలియజేస్తుంది. లెట్ us observe the another example. Sita will have sung a song. So here this is subject, this is helping verb, this is main verb, this is object. Object changed as subject in passive voice. A song will have been sung by Sita. This is the right answer. Look at the another example. They will have built a house. A house will have been built by they changed as them. A house will have been built by them. This is the right answer. Observe the next example. Raju will have completed his homework. His homework will have been completed by Raju. They will have helped me. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దే సబ్జెక్ట్, will have helping verb, helped main verb, me object. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి మీ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టు ఐగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఐ ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఐ కానీ వై కానీ ఉన్నప్పుడు షల్ హ్యావ్ వస్తుంది. అందుకోసమని ఇక్కడ షల్ హ్యావ్ వస్తుంది. ఐ షల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై దెమ్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ విల్ హ్యావ్ కుక్డ్ ద ఫుడ్. The food will have been cooked by her. Raju will have constructed dams. Dams will have been constructed by Raju. These are the suitable examples regarding future perfect tense which is in passive voice. Dear friends, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఎలా చేంజ్ చేయాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఈ ప్యాసివ్ స్ట్రక్చరు చాలా ఉపయోగపడుతుంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే లెట్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3. విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ వీ కెన్ డూ ఆల్ ఆన్సర్స్. మరి ఎగ్జామినేషన్లో మనం ఎలా ఇస్తారు, మనం ఆన్సర్లు ఎలా చేయాలి అనే దాన్ని ఈ క్రింది ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం. ఓపెన్ ది డోర్. కాబట్టి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎవ్రీ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. కాబట్టి ప్రతి వాక్యం కూడా వర్బ్ మొదటి రూపంతో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేటువంటిది V1, దిస్ ఈజ్ ద వర్బ్. ది డోర్ అనేటువంటిది ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి వాక్యాన్ని చూసిన వెంటనే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో కనుక ప్రారంభమై ఉంటే మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ అనేటువంటిది మనము తీసుకోవాలి సబ్జెక్ట్ స్థానంలో. కాబట్టి లెట్. నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్ట్. లెట్ ద డోర్. నెక్స్ట్ బి. V1 చేంజ్డ్ యాజ్ V3. లెట్ ద డోర్ బి ఓపెన్ అని అర్థం వస్తుంది. లెట్ us observe the second example. Show the pictures. Let the pictures be shown. ఇక్కడ సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా మనకు షో అనేటువంటిది V1, పిక్చర్స్ ఆబ్జెక్ట్ కాబట్టి లెట్ ద పిక్చర్స్ బి. షోకు V3 ఏంటంటే షోర్. రైట్ ఆన్సర్ ఈస్ లెట్ ద పిక్చర్స్ బి షోర్. అబ్జర్వ్ ది థర్డ్ ఎగ్జాంపుల్. ఫినిష్ ద వర్క్. లెట్ ద వర్క్ బి ఫినిష్డ్. పోస్ట్ దిస్ లెటర్. Let this letter be posted. Sing a song. This is verb.
this is object. Let a song be sung. These are the suitable example regarding imperative sentence. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ను రిక్వెస్ట్ టైప్లో అంటే వాక్యము ప్లీజ్తో ప్రారంభమైతే మనము వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలని మనం ఈ క్రింద గమనిద్దాం. ఇది ఇంటర్మీడియట్లోను మరి డిగ్రీలోను బీటెక్లోను ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మరి స్కూల్ లెవెల్లో కూడా కొన్ని సందర్భాలు అడుగుతారు కాబట్టి ఈ సన్నివేశాన్ని కూడా మనం ఇక్కడ గమనిద్దాం. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ ప్లీజ్, ఆన్సర్ బిగిన్స్ విత్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు. మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెంటెన్స్ V1తో ప్రారంభమైతే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. మరి ప్లీజ్తో ప్రారంభమైన ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. కానీ ప్లీజ్తో ప్రారంభమైతే ఆ సెంటెన్స్ను ఇంపరేటివ్లో రిక్వెస్ట్గా మనం భావిస్తాం. కాబట్టి ఈ మోడల్లో మనకు ప్లీజ్తో సెంటెన్స్ బిగిన్ అయ్యి తర్వాత సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఈ క్రింది ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ప్లీజ్ షట్ ద విండో. కాబట్టి ఈ సెంటెన్స్ మనం ప్లీజ్తోనూ ప్లస్ V1తోనూ ప్రారంభమైంది. ప్లీజ్ V1 ద విండో ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ప్లీజ్తో బిగిన్ అయితే మనం ప్యాసివ్ వాయిస్లో ఆన్సర్ ఎలా బిగిన్ చేయాలంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు, ప్లీజ్ని రిమూవ్ చేసి ఈ V1 నుంచి కంటిన్యూ చేయాలి. యు ఆర్ రిక్వెస్టెడ్ టు షట్ ద విండో, దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. మరి ప్లీజ్ షట్ ద విండో అంటే దయచేసి విండో క్లోజ్ చేస్తారా అనే అర్థం వస్తుంది. యు ఆర్ రిక్వెస్టెడ్ టు షట్ ద విండో అంటే ఇది కూడా అదే అర్థం వస్తుంది, కానీ ఇది మోర్ రిక్వెస్ట్ కాబట్టి అలాంటి సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ను మనం ఉపయోగిస్తాం. కాబట్టి ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్. ఇక్కడ కూడా ఏంటంటే ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ అంటే దయచేసి లెటర్ను పోస్ట్ చేస్తారని, యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్ అంటే ఇది కూడా అదే అర్థం వస్తుంది, కానీ ఇక్కడ చాలా మోర్ రిక్వెస్ట్ వస్తుంది. కాబట్టి మోర్ రిక్వెస్ట్ అనేటువంటి సందర్భంలో మనము యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని మనము ఉపయోగిస్తాము. ఇది మనం ఎప్పుడైనా సర్క్యులర్లో అలా రాసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి దీస్ ఆర్ ద suitable example regarding request type. I hope that you have understood this video. If you like this video, you will subscribe and by clicking the bell icon button for more updates. Thank you for watching this video.